హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడే నిద్ర లేచాను. 4 అవుతుంది అనమాట టైం, మార్నింగ్. ఫస్ట్ నేను నిద్ర లేయంగానే చేసే పని టీ పెట్టుకోవడం. నాకు టీ తాగడం అలవాటు అనమాట మార్నింగ్. లేకపోతే నాకు కొద్దిగా డే అంతా కొద్దిగా హెడేక్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. సో నిద్ర లేయంగానే నేను కొద్దిగా టీ అయితే పెట్టేసుకుంటాను. టీ పెట్టుకుని నాకు కాఫీ అలవాట్లేదు. సో ఇంకా టీ పెట్టుకొని తాగేసి బయలుదేరిపోతాను. వన్స్ టీ పెట్టేసి స్నానానికి వెళ్ళిపోతాను. స్నానం చేసుకొని ఒక 15 మినిట్స్లో అలా వచ్చేస్తాను అనమాట. సో నేను వచ్చేలోపు టీ మొత్తం కూడా రెడీ అయిపోతుంది. ఈ పూజ ఇది ఏంది వీడియో కోసం కాదు. సో బేసిక్ గానీ నేను ఎవ్రీడే ఇంకా ఎలాగో మార్నింగ్ 4 గంటలు లేచి స్నానం చేస్తా కాబట్టి సో నీకు వాటర్ ఏదైతే ఉంటుందో, సో నేను వాటర్ని ఆ వాటర్ ఫౌంటైన్ లోకి సరిపోకపోతే అందులోకి యాడ్ చేసేసి కొత్త వాటర్ అనేది ఎలాగో నేను డైలీ మారుస్తా కాబట్టి అలా మార్చేసి దీపం పెట్టేసుకుంటాను అనమాట. సో నేను ఇంకా స్నానం చేసుకొని దీపం పెట్టుకొని పూజ చేసుకునే లోపు నాకు మొత్తానికి టీ అయితే రెడీ అయిపోతుంది అక్కడ. సో ఫైనల్ గా పూజ అంతా అయిపోయిన తర్వాత టీ తెచ్చుకొని తాగేస్తాను. సో టీ తాగి అంతా రెడీ అయ్యి నేను బయలుదేరడానికి టైం అంటే కరెక్ట్ గా 4:55కి కూడా నేను ఒక అలారం అయితే సెట్ చేసుకొని ఉంటాను. సో ఆ టైం ప్రకారం నేను కిందకైతే దిగేస్తాను అనమాట. ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి నాకు ఈ రోజు వేసుకునే అవుట్ఫిట్. లైక్ ఒక థర్మల్స్, హుడీ, దానికి ఒక జాకెట్, దాని తర్వాత దానిపైన మళ్ళీ ఇంకొక జాకెట్ అనమాట. సో ఇన్ని వేసుకుంటే కానీ చలికి వెళ్ళలేను. లైక్ మా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లో వచ్చేసి నాకు ఆల్మోస్ట్ -1 to 5 మధ్యలో ఉంటుంది టెంపరేచర్. సో రెడీ అయిపోయాను. ఇక్కడ ఇదేంటంటే బాక్సెస్. నేను ఈ వీడియో షూట్ చేసే రోజుకి నా ఫ్రెండ్స్ కూడా నేను అంటే ఇంకొక ఇద్దరికి బాక్స్ తీసుకెళ్తున్నాను అనమాట. అందుకని చెప్పేసి అన్ని బాక్సెస్ ఉన్నాయి. లేకపోతే పైన కనబడుతుంది కదా, అదొక్కటే నా బాక్స్. అండ్ కర్రీకి ఇంకొక చిన్న బాక్స్ ఒకటి ఉంది. సో ఫైనల్ గా ఇదనమాట. నేను ఇలా రెడీ అవుతాను. సో దీనిపైన ఇంకొక జాకెట్ అని చెప్పా కదా, సో అది వేసుకోవాలి. సో ఇప్పుడైతే టైం వచ్చేసి కరెక్ట్ గా 4:58 అవుతుంది. ఎందుకంటే నేను కరెక్ట్ టైంకి దిగుతాను. మా ఇంటి ముందరే అనమాట బస్ స్టాప్ నాకు. సో బస్ వచ్చేసి 5:01 లేదంటే 5:02కి ఆ టైంలో వచ్చేస్తుంది. జస్ట్ 1 or 2 minutes లో వచ్చేస్తుంది. అండ్ నేను అక్కడ బస్ అనేది కొద్దిగా ఆల్రెడీ ఉండడం వల్ల నేను ఫస్ట్ ఎక్కే బస్సు వీడియోని మిస్ చేశాను. సో ఇక్కడ నేను బస్ దిగేసిన తర్వాత ఇంకొక బస్ ఎక్కుతాను. ఇది వచ్చేసి ఈలింగ్ బ్రాడ్వే అనేది రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్. సో ఇక్కడ దిగి నేను వేరే పక్క స్ట్రీట్ లోకి కొద్దిగా అంటే ఒక 5 minutes వాక్ ఉంటుంది అనుకోండి. సో అలా వాక్ చేసుకుంటూ వెళ్ళి ఇంకొక బస్ స్టాప్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నాకు 2 బస్సెస్ ఉంటుంది. ఒకటి SL8 అనేసి అని, ఇంకోటి వచ్చేసి నైట్ బస్ ఉంటుంది అనమాట. అంటే ఆ బస్ వచ్చేసి నైట్ 24/7 రన్ అవుతూ ఉంటుంది. దాన్ని N207 అనేసి అని అంటారు. సో అదేంటంటే SL8 అనే బస్సు స్పెషాలిటీ ఏంటంటే ఎక్కువ స్టాప్స్ ఆగదనమాట. మెయిన్ స్టాప్స్ ఆగుతూ వెళ్ళిపోతుంది. అండ్ ఈ రిమైనింగ్ బస్ ఏదైతే ఉంటుందో, సో దానికి అలొకేట్ చేసిన స్టాప్స్ లో ప్రతి దగ్గర ఆగుతూ వెళ్తుంది. బట్ కాకపోతే మార్నింగ్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎక్కువ స్టాప్స్ అనేవి ఆగకుండానే వెళ్ళిపోతుంది అనమాట. ఆన్ టైంకి నేను రీచ్ అయిపోతాను. సో కాబట్టి నాకు కొద్దిగా ఏ బస్ ఎక్కినా నాకు బాగానే ఉంటుంది, పెద్ద ఇబ్బంది అనిపించదు మార్నింగ్ టైమ్స్ లో. అదే ఈవినింగ్ టైమ్స్ లో మాత్రం చుక్కలు కనబడుతుంది. నాకు జర్నీ మొత్తం కంపెనీ నుంచి ఇంటికి రావడానికి 1.5 నుంచి 2 hours వరకు టైం అయిపోతుంది అనమాట. సో మొత్తానికి ఇప్పుడు నేను బస్ స్టాప్ కాడికి అయితే వచ్చేసాను. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే లైక్ నేను కంపెనీలో చేసేది వచ్చేసి AM షిఫ్ట్. ఇక్కడ కంపెనీస్ లో ఎలా ఉంటదంటే స్పెషల్ గా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ లో AM షిఫ్ట్, PM షిఫ్ట్, నైట్ షిఫ్ట్ 3 షిఫ్ట్స్ రన్ అవుతుంది. బేసిక్ గా ఇండియాలో కూడా అలాగే ఉంటుంది. సో ఇక్కడ నేను చేస్తున్నది అయితే AM షిఫ్ట్ అనమాట. AM షిఫ్ట్ ఏంటంటే 6 to afternoon 2 వరకు, అంటే 8 hours వర్క్ షిఫ్ట్. సో దాంట్లో కూడా ½ an hour వచ్చేసి మనకి బ్రేక్ అనేది ఉంటుంది. సో 6 to 2 నా టైమింగ్స్ అనమాట ప్రెసెంట్ నేను చేస్తున్నది అయితే. సో నాకు షిఫ్ట్కి వెళ్ళినా నేను 6 కల్లా రీచ్ అవ్వాలంటే ఇంటికాడ నుంచి నేను 5 కల్లా స్టార్ట్ అవ్వాలి ఇది. అండ్ మోర్ ఓవర్ ఇంకా నేను కంపెనీలో వర్క్ ఏం చేస్తానంటే క్వాలిటీ కంట్రోలర్ గా. సో నా రెస్పాన్సిబిలిటీస్ అదేవిధంగా రోల్ అయితే చెప్పాను. సో దానికి రెస్పాన్సిబిలిటీస్ చెప్పాలంటే చాలా ఎక్కువ ఉంటాయి. బట్ నేను అంత ఎక్కువగా చెప్పలేను కాబట్టి ఇక్కడ మీకు కొన్ని ఫ్రూట్స్ అయితే నేను యాడ్ చేసి చూపిస్తాను. అంటే ఏం ప్యాక్ చేస్తారు అనేసి సైడ్స్ లో చూడండి. సో ఆ ఫుడ్ ప్రొడక్ట్స్ మా కంపెనీలో అనేది ప్యాక్ చేస్తారనమాట. అది ఏదైనా ఫుడ్ ప్రోడక్ట్ ఫస్ట్ రా మెటీరియల్ మొత్తం కంపెనీలోకి వచ్చిన తర్వాత నుంచి దాన్ని ప్రాసెసింగ్ చేసి ప్యాక్ చేసి బయటికి మళ్ళీ డిస్పాచ్ అయ్యే వరకు మొత్తం అంతా కూడా అండర్ QC కంట్రోల్లోనే జరుగుతుంది. అంటే ప్రొడక్షన్ కూడా QC కంట్రోల్లోనే జరుగుతుంది.
అంటే దానికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఉంటుంది. లైక్ ఇండియాకి ఎఫ్ఎస్ఎస్ఏ స్టాండర్డ్స్ ఉంటుంది, అదే విధంగా ఇక్కడ బిఆర్సి స్టాండర్డ్. ఆ స్టాండర్డ్స్ ని బేస్ చేసుకొని ఒక ప్రోడక్ట్ ని డిజైన్ చేయాలి ఏ కస్టమర్ కైనా కానీ సరే. సో ఇక్కడ మా కంపెనీలో మేము చేసుకునేది వచ్చేసి ఫ్రెష్ ప్రొడ్యూస్, అంటే ఫ్రూట్ ప్రాసెసింగ్ అనమాట, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్. సో ఫ్రూట్స్ గానే మాకు కంపెనీలోకి వస్తుంది. దాన్ని కంపెనీకి వేరే మేము ఇచ్చే కస్టమర్స్ అంటే లైక్ పెద్ద పెద్ద ఆల్ది, లిడిల్, సైజ్ వరేస్, టెస్కో, ఆస్డా అనేసి పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్ అనమాట. సో వాటికే ఇక్కడ ఫుడ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ప్యాక్ చేసేసి పంపుతూ ఉంటారు అనమాట. కాబట్టి సో ఆ కస్టమర్ ని బేస్ చేసుకొని వాళ్ళ స్పెసిఫికేషన్స్ ఇస్తారు మనకి. సో కస్టమర్ స్పెసిఫికేషన్ బట్టి మన ప్రోడక్ట్ అనేది డిజైన్ చేస్తాం. లైక్ కొంతమందికి మ్యాంగో చంక్స్, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో చంక్స్ వాళ్ళకి ఇంత విత్ ఇంత లెంత్ లోనే కావాలి అనేసి అని అంటారు అనమాట. సో వాళ్ళకి ఎంత విత్ ఎంత లెంత్ లో అయితే కావాలో అంత లెంత్ అంత విత్ లోనే మనం దాని ప్రోడక్ట్ అనేది డిజైన్ చేసేసి వాళ్ళకి ప్యాక్ చేసేసి ఇవ్వాల్సి ఉంటది. సో అదనమాట. సో ఇది SL8 అనేది బస్సు. సో ఇదేంటంటే ఎక్కువ స్టాప్స్ లాక్కుంటా కొద్ది స్టాప్స్ లోనే ఆగుతూ వెళ్తుంది. సో త్వరగా రీచ్ అయిపోవచ్చు. మొత్తానికి ఇక్కడ నేను దిగేశాను కదా. సో బేసిక్ గా ఏంటంటే నేను ఈ బస్ స్టాప్ దగ్గర దిగిన తర్వాత ఇంకొక బస్ కూడా ఎక్కాల్సి ఉంటుంది. బట్ ఒక్కొక్కసారి ఆ బస్ రాకపోతే నేను బై వాక్ కూడా వెళ్ళిపోతాను. నాకు ఒక జస్ట్ 10 to 15 minutes టైం పడుతుంది కాబట్టి సో నేను బై వాక్ కూడా వెళ్ళిపోతాను అనమాట, టైం అంటే ఎక్కువ వేస్ట్ చేయకుండా. సో అదనమాట టోటల్ గా ప్రాసెస్. అండ్ వర్క్ ఇంకా అంటే ఆ ప్రాసెసింగ్ వర్క్ లో నేను చేయను, ఎందుకంటే నేను క్వాలిటీ అని చెప్పాను కదా. సో మాదంతా క్వాలిటీ చెక్స్ మీద నేను వర్క్ చేస్తూ ఉంటాను అనమాట. ప్రొడక్షన్ కి ప్రొడక్షన్ టీమ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రోడక్ట్ అనేది ఫినిష్ అయిపోవాలి, త్వరగా ప్రొడక్షన్ అయిపోవాలి అని చెప్పి చూస్తారు. బట్ కానీ మనకి ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ప్రొడక్షన్ తో పాటు క్వాలిటీ ఇంపార్టెంట్. సో క్వాలిటీ మెషీగా లైక్ సాఫ్ట్ మ్యాంగోస్ కానీ అలాగే ఏదైనా అవుట్ ఆఫ్ స్పెక్స్ లో ఉన్నాయంటే దాన్ని మేము రిజెక్ట్ చేస్తాము, లేదంటే హోల్డ్ చేస్తాం. మోస్ట్లీ రిజెక్ట్ చేస్తాం అనమాట, ఎందుకంటే హోల్డ్ చేసినా కానీ నో రీజన్ కదా. సో అలాగనమాట. సో వర్క్ పరంగా చెప్తే ఇంకా చాలా ఉంటది, బట్ కానీ అంత క్లియర్ గా చెప్పలేము అనమాట వీడియోలో. అండ్ పేపర్ వర్క్ ఉంటుంది, సిస్టమ్ వర్క్ ఉంటుంది, ఇలా చాలా వర్క్ ఉంటుంది. అంతా కూడా ఏంటంటే మనకి కంపెనీలోనే జరుగుతుంది కాబట్టి పెద్ద హెవీ వర్క్ అనేం ఫీల్ అవ్వము, ఈజీగానే ఉంటది. ఒక్కరే కాదు కదా. సో ఒక టీమ్ మొత్తం మార్నింగ్ వచ్చేసి ఒక 10 members అనమాట. అదేవిధంగా సెకండ్ షిఫ్ట్ 10 members ఉంటారు. అది ఓన్లీ QC టీమ్ మాత్రమే, అంటే క్వాలిటీలోనే. సో ఇంతమంది ఉండి అందరూ ఒక్కొక్క సెక్షన్స్ లైక్ ఇక్కడ మెటల్ డిటెక్షన్స్ అని CCPs అంటారు. సో వాషింగ్ ఉంది, అంటే క్లోరిన్ వాష్ చేస్తారు. ఇలా చాలా ఉంటాయి అనమాట, ఒక్కొక్క దాంట్లో ఉంటారు. అండ్ UV లైట్ యూజ్ చేసి UV ఎరాడికేషన్ చేస్తారు, లైక్ ఫ్రూట్స్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి, ఏదైనా బ్యాక్టీరియల్ లైక్ మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి ప్రివెంట్ చేయడానికి, అలా చాలా ఉంటాయి అన్నమాట. సో మొత్తానికి కంపెనీకి అయితే రీచ్ అయిపోయాను. నేను కంపెనీలో లోపల కొద్దిగా షూట్ చేయలేకపోయాను అనమాట. ఇంకా ఇప్పుడు అయితే 2 అవుతుంది టైము. సో 2కి నాకు షిఫ్ట్ అయిపోతుంది కదా. సో కంప్లీట్ పేపర్ వర్క్ సిస్టమ్ వర్క్ కంప్లీట్ చేసుకుని వచ్చే కొందికి నాకు ఆల్మోస్ట్ 2:30 2:40 కూడా అయిపోతుంది ఒక్కొక్కసారి. సో ఇదనమాట. ఇది జస్ట్ ఏంటంటే అవుట్ సైడ్, మనం ఇంకా లెవెల్కి వెళ్తే పెద్దగానే ఉంటుంది కంపెనీ, ఆబ్వియస్లీ మీ అందరికి తెలిసిందే. సో మొత్తానికి షిఫ్ట్ కూడా అయిపోయింది. నేను నా ఫ్రెండ్ ఇద్దరం QC గానే చేస్తున్నాము. అండ్ 2:40 అరౌండ్ టైం అవుతుంది. సో వెళ్ళిపోతున్నాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.